ఇప్పుడు మనం చూస్తున్న ఇంటీరియర్ డిజైన్స్ ఒక ఎత్తు అయితే అప్పట్లో మన యాన్సిస్టర్స్ దే ఆర్ కింగ్స్ అట్ ఇంటీరియర్ డిజైనింగ్. 5 ఎపిక్ ఏన్షియంట్ ఇంటీరియర్ ఐడియాస్ చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐడియా నెంబర్ 1, న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్. మోహెంజోదారోలో మోస్ట్లీ హౌసెస్ మిడిల్లో కోర్ట్ యార్డ్స్ అండ్ వాటర్ డ్రైన్స్ ఉండేవి. అంటే ఎకో ఫ్రెండ్లీ కూలింగ్ సిస్టమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే ఉండేది. ఐడియా నెంబర్ 2, స్టోన్ ఇన్లే ఫ్లోర్స్. టెంపుల్స్ అండ్ ప్యాలెసెస్లో ఫ్లోర్స్ని ప్రీషియస్ స్టోన్స్తో డిజైన్ చేసేవాళ్ళు. ఇలా చేసినప్పుడు ఇంటీరియర్స్కి రిచ్నెస్ అండ్ థర్మల్ బ్యాలెన్స్ రెండూ వచ్చేవి. ఐడియా నెంబర్ 3, వాల్ మ్యూరల్స్ అండ్ లైమ్ ప్లాస్టర్. అజంతా ఎల్లోరా కేవ్స్లో గోడల మీద న్యాచురల్ కలర్స్తో మ్యూరల్ పెయింటింగ్స్ చేసేవాళ్ళు. అండ్ అలానే లైమ్ ప్లాస్టర్ యూజ్ చేయడంతో గదులు చల్లగా ఉండేవి అండ్ అంబియన్స్ కూడా చాలా క్లాస్గా కనిపించేవి. ఐడియా నెంబర్ 4, ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్. రాజస్థానీ హవేలీస్లో ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ ఉండేవి. దానివల్ల మూడ్, సౌండ్, టెంపరేచర్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేవి. ఫ్యాక్ట్ నెంబర్ 5, వాస్తు బేస్డ్ లేఅవుట్స్. రూమ్ ప్లేస్మెంట్, ఎంట్రన్సెస్, విండోస్ ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఇలా చేయడం వల్ల స్పిరిచువల్ బ్యాలెన్స్తో పాటు ఎయిర్ ఫ్లో, ఎనర్జీ ఫ్లో, సన్లైట్ ఇవన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ అవుతాయి. ఇలాంటి ఇంటీరియర్ ఐడియాస్ మీకేమన్నా తెలుసుంటే కమెంట్ చేయండి.